హనుమంతుడు పంచముఖి అవతారం ఎందుకు ఎత్తాడో మీకు తెలుసా? హనుమంతుడు మహిరావణుడిని ఎలా హతమార్చాడో మీకు తెలుసా? హనుమంతుడు లేకపోతే రాముడు ఎప్పుడో చనిపోయేవాడు, అలాగే రావణుడు గెలిచేవాడు అని మీకు తెలుసా? అస్సలు భూత ప్రేతాత్మలకి హనుమంతుడు అంటే ఎందుకు అంత భయమో మీకు తెలుసా? ఇవన్నీ ఈ రోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్క హనుమంతుడి మరియు శ్రీరాముడి భక్తులు ఈ వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. రాముడు చేస్తున్న యుద్ధాన్ని చూసి రావణాసురుడు భయపడిపోతాడు. తన తమ్ముడు అయిన మహిరావణుడిని పిలిచి రామ లక్ష్మణులను చంపేయమని చెప్పగా, మహిరావణుడు రామ లక్ష్మణులని మోసం చేసి పాతాళ లోకానికి తీసుకుని వెళ్లి ఒక గృహలో వాళ్ళని బలి ఇవ్వడానికి సిద్ధం చేసుకుంటూ ఉంటాడు. ఇదంతా తెలుసుకొని హనుమంతుడు పాతాళ లోకానికి వస్తాడు. ఆ పాతాళ లోకంలో ఉన్న ప్రజలని ఈ మహిరావణుడు హింసించి సంఖ్యలతో బంధించి ఉంటాడు. అది చూసి హనుమంతుడికి మరింత కోపం వస్తుంది. కానీ ఆ గృహ ద్వారానికి మకరధ్వజుడు అడ్డుగా ఉంటాడు. ఈ మకరధ్వజుడు ఎవరో కాదు, మన హనుమంతుడి కుమారుడు. దీని గురించి మన ఛానల్లో పెద్ద వీడియో చేశాం. ఆ వీడియో చూసి ఈ వీడియో ఇంకా బాగా మీకు అర్థమవుతుంది. హనుమంతుడు మకరధ్వజుడిని ఓడించి అతన్ని తోకతోనే అతనిని కట్టేసి గృహ లోపలికి వెళతాడు. లోపలికి వెళ్లి చూడగా మహిరావణుడు రామ లక్ష్మణులని బండరాది మీద పడుకోబెట్టి కాళికాదేవికి పూజలు చేస్తూ ఉంటాడు. అతని చుట్టూ ఎంతో మంది క్రూరమైన రాక్షసులు ఉంటారు. హనుమంతుడికి ఏం చేయాలో తెలియక ఒక ఉపాయం వేశాడు. హనుమంతుడు చీమ అంత చిన్నగా మారిపోయి కాళికాదేవి విగ్రహం వెనక్కి వెళ్లి ఎవరికి కనబడకుండా దాక్కుని కాళికాదేవి గొంతుతో, ఓ మహిరావణ, ఏం చేస్తున్నావురా నువ్వు? నీకు అస్సలు బుద్ధి ఉందా అని గట్టిగా అరుస్తాడు. మహిరావణుడు ఇది విని ఆశ్చర్యపోతాడు. సాక్షాత్తు అమ్మవారే నాతో మాట్లాడుతుందా? అమ్మా, నేను ధన్యుడిని తల్లి. నేను ఏమి తప్పు చేశానో చెప్పండి అమ్మా. నేను మీకోసం ఈ రోజు ఈ ఇద్దరిని బలి ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నాను అని నవ్వుతూ కళ్ళల్లో నీరు పెట్టుకుంటూ చెబుతాడు. అప్పుడు హనుమంతుడు గట్టిగా, నాకు బలి ఇచ్చే ముందు 100 నల్ల కోళ్లు, 100 నల్ల మేకలు మరియు 100 నల్ల ఆవులు కావాలిరా మహిరావణ. మీ అమ్మకి ఏం కావాలో ఆ మాత్రం తెలియదా నీకు అని అరుస్తాడు. మహిరావణుడు నమస్కరించి, అమ్మా అంతే కదా తల్లి, ఇప్పుడే మీ ముందుకు ఇవన్నీ తెప్పిస్తాను అని, రాక్షసులారా విన్నారు కదా, అమ్మ చెప్పినట్లు అన్ని తీసుకుని రండి అని ఆజ్ఞాపిస్తాడు. వెంటనే రాక్షసులు అందరూ పరుగున అమ్మ అడిగినవన్నీ తీసుకుని రావడానికి గృహ నుండి బయటికి వెళ్లిపోతారు. కానీ మహిరావణుడు మాత్రం అక్కడే మోకాళ్ళ మీద పడిపోయి కాళికాదేవి విగ్రహాన్ని చూస్తూ ఉంటాడు. అందరూ వెళ్లిపోయారు, కానీ వీడు మాత్రం ఇక్కడే ఉన్నాడే. ఈ మహిరావణుడు ఇక్కడే ఉంటే రామ లక్ష్మణులని నేను ఎలా తీసుకుని వెళ్ళాలి అని మళ్ళీ గట్టిగా, ఓ మూర్ఖుడా, బలి ఇచ్చేది నువ్వా లేక నీ సేవకులా? నేను అడిగినవి అన్ని నువ్వే స్వయంగా వెళ్లి తీసుకుని రారా మహిరావణ అని గట్టిగా హనుమంతుడు అరుస్తాడు. మహిరావణుడు బెదిరిపోయి, క్షమించండి అమ్మా, ఇప్పుడే వెళ్లి మీరు అడిగినవన్నీ నేనే స్వయంగా తీసుకుని వస్తాను తల్లి అని పరుగులు పెడతాడు. అతను అలా వెళ్ళగానే హనుమంతుడు నిజ స్వరూపంలోకి మారిపోయి ఈ మహిరావణుడు బుర్ర తక్కువవాడు అని అనుకుంటూ నవ్వుతాడు. స్పృహ తప్పిపోయిన రామ లక్ష్మణులని లేపడానికి ఎంత ప్రయత్నిస్తున్నా వారు మాత్రం లేవరు. రామ లక్ష్మణుల ముక్కు నుండి పచ్చ రంగు పొగ వస్తూ ఉంటుంది. ఇదేంటి అని వాసన పీల్చి చూడగా అప్పుడు హనుమంతుడికి అర్థమవుతుంది, మహిరావణుడు తన ఒంటి నుండి మాయా విషం వదిలి నా రామ లక్ష్మణులని ఇలా చేశాడు అని ఉగ్ర కోపం వస్తుంది. హనుమంతుడు కోపంతో ఇప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి, నేను రామ లక్ష్మణులని ఎలా కాపాడుకోవాలి అని ఆలోచనలో పడిపోతాడు. ఇదే సమయంలో మహిరావణుడు గృహ నుండి బయటికి వస్తాడు. అతని మదిలో ఒక సందేహం ఉంటుంది. కాళిక అమ్మ ఎప్పుడూ నోరు తెరిచి నాతో మాట్లాడలేదు, అలాగే ఇలాంటి వింత కోరికలు కూడా ఎవ్వరిని ఎప్పుడూ కోరలేదు. ఈ రాముడిని అందరూ నారాయణుడు అని అంటారు కదా, అప్పుడు కాళికాదేవి రాముడికి చెల్లెలవుతుంది కదా, తన అన్నని కాపాడుకోవడానికి నన్నేమైనా మోసం చేస్తుందా అని ఆలోచనలో పడిపోతాడు. అప్పుడే మకరధ్వజుడు మహిరావణుడికి కనబడతాడు. ఎవరు నిన్ను ఇలా కట్టిపడేశారు మకరధ్వజ, అసలు ఏం జరిగింది అని అడగగా, మా తండ్రి హనుమంతుడు రాముడిని కాపాడడానికి ఇక్కడికి వచ్చాడు ప్రభు. ఆయనని ఆపడానికి చాలాసేపు యుద్ధం చేశాను, కానీ ఆయన యుక్తి ఉపయోగించి నన్ను ఇలా కట్టేశాడు అని చెబుతాడు. ఆ మాట వినగానే మహిరావణుడు మకరధ్వజుణ్ణి
గట్టిగా ఛాతీ మీద ఒక్క తన్ను తంతాడు. ఆ దెబ్బకి మకరధ్వజుడు కింద పడిపోయి ఆశ్చర్యపోయి, ఎందుకు స్వామి నన్ను తన్నారు అని బాధతో అడగగా, ఒరేయ్ నువ్వు శక్తివంతుడివి అనుకుని నిన్ను ఒక కుక్కలాగా పెంచి నా ద్వారానికి కుక్కలాగా కాపలా పెడితే మీ తండ్రి గారే వచ్చారని వాడిని లోపలికి పంపిస్తావా? ఇంకా ఇక నీతో నాకు అవసరం లేదు, చావురా చావు అని గట్టిగా తన్నుతూ ఉంటాడు. మకరధ్వజుడు బాధతో కళ్ళల్లో నీరు పెట్టుకుంటూ, ఇన్ని సంవత్సరాలు మీరే నా తండ్రి లాంటి వారు అనుకుని ఉన్నాను, ఇప్పుడు మీరు నా విశ్వాసాన్ని ఇలా అవమానిస్తారా అని బాధపడిపోతాడు. మకరధ్వజుడు రక్తంతో తడిచి క్రింద పడిపోయి ఉంటాడు. తన్ని అలిసిపోయి ఆ హనుమంతుడు ఏం చేస్తున్నాడో ఏమో అని సరి వేగముతో మహిరావణుడు గృహ లోపలికి పరుగులు పెడతాడు. హనుమంతుడు రామ లక్ష్మణులను లేపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మహిరావణుడు అక్కడికి వస్తాడు. మహిరావణుడు గట్టిగా, ఓ వానరా, ఇదంతా నీ మాయనా? నాకు తెలుసురా, కాళికా అమ్మ ఇలాంటి కోరికలు కోరదు అని. మా కాళికా అమ్మలాగా మాట్లాడి నన్నే మోసం చేస్తావా అని మహిరావణుడు సుత్తితో ఒక దెబ్బ హనుమంతుడి ఛాతీ మీద కొడతాడు. ఆ దెబ్బకి హనుమంతుడు ఎగిరి దూరంగా పడతాడు. చూడు, నా చేతులకి ఉన్న రక్తాన్ని చూడు. ఈ రక్తం ఎవరిది అనుకున్నావు? ఈ రక్తం నీ సుపుత్రుడైన మకరధ్వజుడిది. నీకు సహాయం చేసి నిన్ను లోపలికి పంపించినందుకు ఇప్పుడే వాడిని చితక కొట్టి వస్తున్నాను. ఇప్పుడు వాడు కొన ఊపిరితో ఉన్నాడు. చిన్నప్పుడే నీ కొడుకు అని తెలిసినా కూడా చంపకుండా ఒక కుక్కలాగా కాపలా పెట్టుకున్నాను. ఇప్పుడు వాడి అవసరం నాకు తీరిపోయింది. నిన్ను నీ రామలక్ష్మణుల్ని చంపి ఆ తరువాత కసి తీరా మళ్ళీ నీ కొడుకుని నా చేతులతో చితక కొట్టి చంపుతాను అని అహంకారంగా నవ్వుతూ హేళన చేస్తూ చెబుతాడు. ఇది వినగానే హనుమంతుడి రక్తం మరిగిపోతుంది. హనుమంతుడు గాలి కన్నా సరి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్కసారిగా తన గదతో మహిరావణుడి తలకి ఒక్క వేటు వేస్తాడు. అంతే, ఆ దెబ్బకి అతని శరీరం నుండి తల వేరు అయ్యి చనిపోతాడు. నువ్వేం రాజువిరా? నా కుమారుడు మకరధ్వజుడు నీ మీద ఉన్న విశ్వాసంతో తండ్రి అని తెలిసినా కూడా నాతో యుద్ధం చేశాడు. విశ్వాసం నా కొడుకుకి కాదురా, నీకు లేదు అని గట్టిగా కోపంగా అరుస్తూ చెబుతాడు. కింద పడిపోయిన మహిరావణుడి తల దొర్లుకుంటూ వచ్చి మళ్ళీ అతని శరీరానికి తగులుకుంటుంది. హనుమంతుడు అది చూసి ఆశ్చర్యపోతాడు. మహిరావణుడు నవ్వుతూ, నువ్వు నన్ను ఎన్నిసార్లు చంపినా నేను మళ్ళీ బ్రతికి వస్తూనే ఉంటాను వానరా. ఇది నాకు కాళికామ్మ ఇచ్చిన వరము. నువ్వు నన్ను ఏమీ చేయలేవు వానరా. ఈ రోజు 2 బలులు కాదు 3 బలులు ఒకేసారి ఇస్తాను అని గట్టిగా నవ్వుతాడు. హనుమంతుడు కోపంతో అతని మీద ఎన్నో సార్లు దాడి చేస్తాడు. కానీ ప్రతిసారి మహిరావణుడు బ్రతుకుతూనే ఉంటాడు. అప్పుడు మహిరావణుడు ఇక సమయం వృధా చేయకూడదు అని హనుమంతుడి మీద ఒక మాయాశక్తి ఉపయోగిస్తాడు. అంతే, హనుమంతుడు ఒక్కసారిగా వేరే లోకానికి అదృశ్యమైపోతాడు. హనుమంతుడు ప్రభు ప్రభు అని గట్టిగా అరుస్తూ ఒక అందమైన పూలవనంలో పడిపోతాడు. హనుమంతుడు లెగసి అటు ఇటు చూస్తాడు. అతని కన్ను చూపు మేరకు ఎట్టు చూసినా పూలవనములు కనబడతాయి. నేను ఎక్కడికి వచ్చాను? ఇది చూడటానికి పాతాళ లోకంలా లేదే అని తిరుగుతూ ఉంటాడు. అక్కడున్న చెట్లు అన్ని పచ్చటి పొగను వదులుతూ ఉంటాయి. అప్పుడు హనుమంతుడికి అర్థమవుతుంది, మహిరావణుడు ఉపయోగించే విషం ఇక్కడ నుండే వస్తుంది అని అనుకుంటూ ఉండగా వెంటనే కొన్ని చెట్ల వేర్లు ఆయన చుట్టూ వచ్చి ఆయనని కట్టేయబోతుండగా అతని అగ్ని శక్తిని ఉపయోగించి ఒక్కసారిగా ఆ చెట్ల వేర్లని కాల్చి బూడిద చేసేస్తాడు. అప్పుడే హనుమంతుడికి ఒక అమ్మాయి ఏడుస్తున్న ఏడుపు వినబడుతుంది. హనుమంతుడు కంగారుగా ఎవరక్కడ ఏడుస్తున్నది అని వెతుకుతాడు. అప్పుడు ఆయనకి ఒక కన్య కనబడుతుంది. ఆమెని చెట్ల వేర్లతో కట్టేసి ఉంటారు. ఆమె బాధతో ఏడుస్తూ ఉంటుంది. ఆమెను చూడగానే హనుమంతుడి కళ్ళకి అశోకవనంలో సీతమ్మను చూసినట్లు అనిపిస్తుంది. మాత, ఎవరు మీరు? మిమ్మల్ని ఎవరు ఇలా కట్టిపడేశారు అని నమస్కరించి అడుగుతాడు. ఆమె తల ఎత్తి హనుమంతుడిని చూసి ఏడుస్తూ, నేను నాగకన్య చంద్రసేనిని. ఒక రోజు మా తండ్రి మరియు నేను పాతాళలోకంలో ఉన్న ప్రజలను విడిపించమని మాట్లాడడానికి రాగా ఆ దుష్ట మహిరావణుడు మా తండ్రిని కొట్టి నన్ను వివాహం చేసుకోవడానికి బలవంత పెట్టాడు. నేను ఒప్పుకోకపోవడంతో నన్ను ఈ మాయాలోకంలో బంధించి నన్ను హింసిస్తున్నాడు అని ఏడుస్తూ హనుమంతుడికి చెబుతుంది. హనుమంతుడు ఇది వినగానే ఆయన కళ్ళు ఎర్రగా మారిపోతాయి. ఆ రావణాసురుడు సీతమ్మని అపహరించి తప్పు చేశాడు. అతన్ని చూసుకొని అతని తమ్ముడు కూడా నిన్ను అపహరించాడు. వీళ్ళు ఇక మారరు
ఎవరు? నేను మిమ్మల్ని విడిపిస్తాను తల్లి అని హనుమంతుడు ఆమెను బంధించిన చెట్లు వేర్ల మీద చెయ్యి పెట్టగానే ఒక్కసారిగా హనుమంతుడు ఎగిరి కింద పడిపోతాడు. ఓ వానరా, ఆ మహిరావణుడు చాలా శక్తివంతుడు. అతని శక్తి ఉపయోగించి ఈ విష అడవిని సృష్టించాడు. అతను బ్రతికి ఉన్నంత వరకు నువ్వు నన్ను విడిపించలేవు, అలాగే నీ రామ లక్ష్మణులను కూడా కాపాడుకోలేవు అని చెబుతుంది. అదే నాకు కూడా అర్థం కావడం లేదు తల్లి. అతన్ని నేను ఎన్నిసార్లు చంపినా కూడా అతను మళ్ళీ బ్రతికి వస్తూనే ఉన్నాడు. అతన్ని చంపడం ఎలానో నాకు అర్థం అవడం లేదు అని అంటాడు. వానరా, అతను కాళికామాతకి తపస్సు చేసి ఒక వరం పొందాడు. కాళికామాత విగ్రహం దగ్గర 5 అగ్ని జ్వాలలు ఉన్నాయి. ఒక అగ్ని జ్వాలకి ఇంకొక అగ్ని జ్వాలకి దూరం చాలా ఎక్కువ ఉంటుంది. ప్రతి ఒక్క అగ్ని జ్వాల ఒక్కొక్క రంగులో ఉంటుంది. ఎప్పుడైతే ఈ 5 అగ్ని జ్వాలలు ఒకేసారి ఆపేస్తారో అప్పుడు ఆ మహిరావణుడు చనిపోతాడు. ఒక అగ్ని జ్వాలని ఆపిన వెంటనే ఇంకొక అగ్ని జ్వాల దగ్గరికి వెళ్లేసరికి ఆరిపోయిన అగ్ని జ్వాల మళ్ళీ వెలుగుతుంది. అతన్ని చంపడం అసాధ్యం. అతను ఒకేసారి 5 అగ్ని జ్వాలని ఎవ్వరూ ఆపలేరు. అందుకే ఆ మహిరావణుడు అమరుడు. అందుకే అతనికి అంత అహంకారం అని చెబుతుంది. అది విని హనుమంతుడు నవ్వుతూ, నా రామనామం జపిస్తే ఎవరినైనా చంపేసికి నాకు వస్తుంది. ఆ పంచ అగ్ని జ్వాలల్ని ఆపడం ఎలానో నాకు తెలుసు. అతన్ని చంపి నిన్ను విడిపిస్తాను తల్లి. నాకు ఇక్కడ నుండి ఎలా బయటికి వెళ్లాలో చెప్పండి అని అడగగా, మీరు నేరుగా ఇలా వెళ్ళండి. అక్కడ ఒక పెద్ద రాక్షసు చెట్టు ఉంటుంది. దానిని చంపితే ఒక ద్వారం తెరుచుకుంటుంది. ఆ ద్వారం లోపలికి ప్రవేశిస్తే నువ్వు నేరుగా మహిరావురుని గృహలోకి వెళ్ళిపోతావు అని చెబుతుంది. ధన్యవాదములు తల్లి అని వెళుతుండగా నాగకన్య, ఒక్క నిమిషం హనుమా, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి అని హనుమంతుడి చెవిలో ఒక రహస్యం చెబుతుంది. హనుమంతుడు మొత్తం తెలుసుకొని తన గద పట్టుకొని రాక్షస చెట్టు దగ్గరికి వెళతాడు. హనుమంతుడు మొదటిగా ఆయన అగ్నిశక్తి ఉపయోగించి చుట్టూ ఉన్న చెట్లు వేర్లని కాల్చి బూడిద చేసేస్తాడు. ఆ తరువాత ఆ రాక్షస చెట్టు మీదకి వెళ్లి దాని తల మీద ఆపకుండా గదతో బాధేస్తాడు. ఆ తరువాత అగ్నితో ఆ రాక్షస చెట్టుని మొత్తం కాల్చేస్తాడు. అలా చంపిన వెంటనే ఒక ద్వారం తెరుచుకుంటుంది. కాలి బూడిద అయిన రాక్షసుడి తలలో మెరుస్తున్న ఒక వజ్రం హనుమంతుడికి కనబడుతుంది. ఇదేంటబ్బా అని దానిని తీసుకొని దాన్ని చూస్తూ ఆ ద్వారం లోపలికి వెళ్ళగా నేరుగా మహిరావణుడు ముందుకు వెళతాడు. మహిరావణుడు అప్పుడే పెద్ద కత్తి పట్టుకొని శ్రీరాముడి తలను వేరు చేస్తూ ఉంటాడు. హనుమంతుడు గట్టిగా గర్జిస్తూ నేరుగా వెళ్లి మహిరావణుడి ఛాతీ మీద ఒక్క తన్ను తంతాడు. ఆ దెబ్బకి మహిరావణుడు రక్తం కక్కుతూ కింద పడిపోతాడు. ఏ వానరా, నువ్వు ఎంత చేసినా నీ రాముడిని కాపాడుకోలేవురా అని రక్తం కక్కుతూ మహిరావణుడు నవ్వుతాడు. అప్పుడు హనుమంతుడు ఒక్కసారిగా దేవుళ్ళందరూ ఇచ్చిన శక్తులు అన్ని గుర్తుకు చేసుకుని అన్ని శక్తులు ఒక్కసారిగా ఉపయోగిస్తాడు. ఆయన ఒంట్లో ఉన్న రక్తం అంతా శక్తితో నిండిపోతుంది. అప్పుడు హనుమాన్ నమస్కరించి ఒక్కసారిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అని రామనామం జపిస్తాడు. వెంటనే హనుమంతుడి తల నుండి ఒక దివ్యమైన వెలుగు వస్తుంది. ఆయన తల నుండి ఒక్కసారిగా 4 తలలు ప్రత్యక్షం అవుతాయి. ఒక్క తల ఏమో వరాహ స్వామి, ఒక తల ఏమో గరుడ స్వామి, ఒక తల ఏమో నరసింహ స్వామి, ఇంకొక తల ఏమో హయగ్రీవ స్వామి. అలా హనుమంతుడు పంచముఖి అవతారం ఎత్తుతాడు. హనుమంతుడిని చూసి మహిరావణుడు నవ్వుతూ, నువ్వు ఏమి చేసినా ఎంత చేసినా నన్ను హతమార్చలేవురా కోతి, పట్టులోరా అందరూ వచ్చి ఆ కోతిని హతమార్చండి అని అనగా భూత ప్రేతాత్మలు మరియు రాక్షసులందరూ హనుమంతుడిని చంపడానికి అక్కడికి వస్తారు. అని ఎప్పుడైతే పంచముఖి అవతారాన్ని ఈ భూత ప్రేతాత్మలు చూస్తాయో వారికి వెన్నులో వణుకు పుడుతుంది. హనుమంతుడు పెట్టే గర్జనకి భూత ప్రేతాత్మలు కూడా గజగజ వణికిపోతూ ఉంటాయి. ఈ భూత ప్రేతాత్మలకి సాక్షాత్తు శివుడి రుద్రావతారాన్ని చూసినట్లు వాళ్ళ కళ్ళకి కనబడతాయి. అంతే దెబ్బకి భూత ప్రేతాత్మలు కూడా అక్కడి నుండి పారిపోతారు. ఇది చూసి మహిరావణుడు ఎక్కడికి పారిపోతున్నారా పిరికి బందలారా అని గట్టిగా అరుస్తూ ఉండగా హనుమంతుడు ఒక్కసారిగా గట్టిగా గర్జిస్తూ మొత్తం 5 తలలు ఒకేసారి నోరు తెరిచి ఒక్కసారిగా గట్టిగా గాలి ఉఫ్ అని ఊదుతారు. అంతే వాయుదేవుడు ఇచ్చిన శక్తి వలన ఆ గాలి సరి వేగముగా వెళ్లి ఒకేసారి ఆ పంచ అగ్ని జ్వాలని
చంపేస్తుంది. అది చూసి మహిరావణుడు ఆశ్చర్యపోతాడు. ఈ కోతికి ఈ అగ్ని జ్వాలల గురించి ఎలా తెలిసింది అని అనుకుంటూ మళ్ళీ గట్టిగా నవ్వుతూ, నువ్వు ఒక బుర్ర తక్కువ కోతివిరా, ఈ పంచ అగ్ని జ్వాలలని ఆపితే నేను చనిపోతాను అంటే నువ్వు ఎలా నమ్మావు వానరా అని హేళన చేస్తూ నవ్వుతాడు. అప్పుడు హనుమంతుడు కళ్ళు మూసుకొని నాగ కన్య చంద్రసేని చెవిలో చెప్పినది గుర్తుకు చేసుకుంటాడు. చంద్రసేని హనుమంతుడితో, నువ్వు పంచ అగ్ని జ్వాలలని ఆపగానే ఒక బంగారు తేనెటీగ కాళికాదేవి విగ్రహం ముందు ప్రత్యక్షమవుతుంది. ఆ తేనెటీగ చాలా వేగంగా ప్రయాణిస్తుంది. నువ్వు వెంటనే దానిని పట్టుకొని చంపేయాలి. అప్పుడే ఆ మహిరావణుడు చనిపోతాడు. నువ్వు కాని ఆ తేనెటీగని పట్టుకోవడం ఆలస్యం అయితే మళ్ళీ ఆ పంచ అగ్ని జ్వాలలు వెలుగుతాయి. అప్పుడు ఆ మహిరావణుడు ముందు కన్నా మరింత రెట్టింపు శక్తితో శక్తివంతుడు అవుతాడు అని హనుమంతుడికి చెప్పి ఉంటుంది. హనుమంతుడు ఇదంతా గుర్తుకు చేసుకొని కళ్ళు తెరవగా తేనెటీగ ప్రత్యక్షమయ్యి ఉంటుంది. హనుమంతుడు సరి వేగంగా ఆ తేనెటీగను పట్టుకోవడానికి వెళుతూ ఉండగా మహిరావణుడు హనుమంతుడిని ఆపడానికి మాయా అస్త్రాలని వదులుతూ ఉంటాడు. మన హనుమాన్ ఆ అస్త్రాలన్నిటినీ తప్పించుకొని ఆయన గదని మహిరావణుడి ఛాతీ మీద గట్టిగా వదులుతాడు. మహిరావణుడు నేల మీద పడిపోతాడు. అతని ఛాతీ మీద ఆ గద ఉంటుంది. మహిరావణుడు ఎంత ప్రయత్నిస్తున్నా కూడా ఆ గదని పక్కకి జరపలేకపోతాడు. హనుమంతుడు ఎంతో కష్టపడి ఆ తేనెటీగని పట్టుకుంటాడు. కింద పడిపోయిన మహిరావణుడి ముందు నిలబడుకొని, నీకు మరియు నీ అన్న రావణాసురుడికి ఇంకెప్పుడు అర్థమవుతుంది? ఎప్పుడైనా సరే ఒక స్త్రీని ఆమెకు ఇష్టం లేకుండా బలవంతంగా తీసుకొని వస్తే ఆ స్త్రీ వలనే అతని మరణం కూడా సంభవిస్తుంది. ఇప్పుడు నిన్ను చంపడానికి ఉపాయం చెప్పింది మరియు నీ మరణ రహస్యం చెప్పింది కూడా నువ్వు బలవంతంగా బంధించిన ఒక స్త్రీ చంద్రసేనినే. ఈ రోజుతో నీ మరణం తథ్యం అని ఆ తేనెటీగని ఆయన చేతులతో ఒక్కసారిగా నలిపేస్తాడు. అంతే, మహిరావణుడు అక్కడికక్కడే రక్తం కక్కుతూ చనిపోతాడు. చనిపోయే ముందు కూడా గట్టిగా నవ్వుతూ, ఇప్పుడు కూడా నువ్వు నీ రామ లక్ష్మణులని కాపాడుకోలేవురా వానరా అని నవ్వుతూ మరణిస్తాడు. అతను చనిపోగానే అతని శరీరంలో ఉన్న మాయా శక్తి అంతా నాశనమైపోతుంది. మాయా వనంలో ఉన్న చంద్రసేనికి కూడా ఉన్న సంఖ్యలు అన్ని తొలగిపోతాయి. హనుమంతుడు మహిరావణుడిని హతమార్చాడు అని ఆనందపడిపోయి చంద్రసేని అక్కడ నుండి బయలుదేరుతుంది. మహిరావణుడు చనిపోయినా కూడా రామ లక్ష్మణులు మాయా నిద్ర నుండి లేవరు. ఇప్పుడు నేను ఏం చేయాలి అని బాధతో హనుమంతుడు ఏడుస్తూ ఉండగా చంద్రసేని అక్కడికి వచ్చి, హనుమ, నువ్వు మాయావనం నుండి వచ్చే సమయంలో రాక్షస చెట్టుని చంపావు కదా, దాని నుండి తీసుకున్న మణిని రామ లక్ష్మణుల తల మీద పెట్టు. అప్పుడు వారిలో ఉన్న మాయా విషాన్ని అంతటిని ఆ మణి లాగేసుకుంటుంది అని చెబుతుంది. అప్పుడు హనుమంతుడు ఆ మణిని తీసి రాముడి నుదుటి మీద పెడతాడు. ఒక్కసారిగా రాముడి ముక్కులో నుండి విషం అంతా ఆ మణి లాగేసుకుంటుంది. ఆ తరువాత లక్ష్మణుడి నుదుటి మీద పెడతాడు. లక్ష్మణుడి ముక్కు నుండి ఆ విషాన్ని కూడా లాగేసుకుంటుంది. అలా కొన్ని క్షణాల తర్వాత రామ లక్ష్మణులు ఇద్దరు లేచి కళ్ళు తెరవగా వారి కళ్ళ ముందు హనుమంతుడు మోకాళ్ళ మీద కూర్చొని వారి వైపే చూస్తూ ఉంటాడు. వారు లేవగానే ఇద్దరిని ప్రేమతో హత్తుకొని జరిగింది మొత్తం చెబుతాడు. రాముడు కళ్ళల్లో నీరు పెట్టుకుంటూ, మా కోసం నువ్వు ఇన్ని కష్టాలు పడ్డావా హనుమ, నీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను అని నమస్కరిస్తూ ఉండగా, స్వామి, మీరు అలాంటి మాటలు మాట్లాడకండి, నేనే మీకు క్షమాపణ చెప్పాలి. నేను గాఢంగా నిద్రపోవడం వలనే ఆ మహిరావణుడు వచ్చి మిమ్మల్ని మోసం చేసి ఇక్కడికి తీసుకొని వచ్చాడు, నన్ను క్షమించండి అని అనగా రామలక్ష్మణులు ఇద్దరు హనుమంతుడిని ఎంతో ప్రేమగా హత్తుకుంటారు. చంద్రసేని రాముడి కాళ్ళ మీద పడిపోయి పాతాళలోకంలో బంధించబడ్డ ప్రజలను గురించి చెబుతుంది. అప్పుడు రాముడు మొత్తం ఆ ప్రజలందరినీ విడిపించి అందరినీ కాపాడతాడు. ఇక భూమి మీదకి వెళ్ళాలి అని వెళుతుండగా గృహ బయట కింద పడిపోయిన మకరధ్వజుడిని చూస్తాడు. వెంటనే హనుమంతుడు బాధతో మకరధ్వజుడిని పట్టుకుని అతనికి తగిలిన గాయాలన్నిటినీ నయం చేసేస్తాడు. రాముడు, ఎవరు హనుమ, ఇతను అచ్చం నీలాగే ఉన్నాడు కానీ మకర పోలికలతో ఉన్నాడు అని అడగగా, ఇతను నా కుమారుడు మకరధ్వజుడు స్వామి అని అతని పుట్టుక వెనక ఉన్న కథ మొత్తం రాముడికి చెబుతాడు. రాముడు కూడా నవ్వుతూ మకరధ్వజుడిని తల మీద చెయ్యి పెట్టి, నువ్వు హనుమంతుడి కుమారుడివి అంటే నువ్వు కూడా నా స్నేహితుడివే అని ఆశీర్వదిస్తాడు. నన్ను క్షమించండి ప్రభు, మీ ప్రాణానికి ఆపద ఉంది అని తెలిసి కూడా
కూడా నా ప్రభువుకు ఇచ్చిన మాటకు కట్టుబడి నా తండ్రిని లోపలికి ప్రవేశపెట్టలేదు అని బాధపడిపోతాడు. లేదు లేదు మకరధ్వజ, నువ్వు మహిరావణుడికి మాట ఇచ్చావు కాబట్టి దానికి కట్టుబడి ఉన్నావు. దాంట్లో నీ తప్పు ఏమీ లేదు మకరధ్వజ. కానీ ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకో మకరధ్వజ, నువ్వు అధర్మం వైపు నిలబడితే ఎంతో మంది జీవితాలు నాశనం అవుతాయి. ఇన్ని రోజులు నువ్వు అధర్మం వైపు ఉన్నావు, ఒక్కసారి ధర్మం వైపు నిలబడి చూడు అని నాకు ఇప్పుడు ఒక మాట ఇవ్వు. ఇక నుండి నువ్వు ఈ పాతాళ లోకానికి రాజుగా ఉంటూ ఈ రాజ్య ప్రజలని కష్టాలు రాకుండా చూసుకో అని అనగా మకరధ్వజుడు కూడా నవ్వుతూ ఇక నుండి ఈ పాతాళ లోకం ప్రజలని ఏ లోటు రాకుండా చూసుకుంటానని నా తండ్రి హనుమంతుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను ప్రభు అని చెబుతాడు. అది విని హనుమంతుడు మకరధ్వజుణ్ణి ఎంతో ప్రేమగా హత్తుకుంటాడు. ఆ తరువాత హనుమంతుడు రామ లక్ష్మణులని ఆయన భుజాల మీద కూర్చోబెట్టుకుని ఆయన శక్తి మొత్తం ఉపయోగించి ఒక్కసారిగా గాలిలోకి ఎగురుతాడు. ఆ వేగానికి పైన ఉన్న భూమి అంతా చీలిపోతూ ఉంటుంది. అలా వెళుతూ వెళుతూ మొత్తానికి భూలోకానికి చేరుకున్నారు. వారు భూమి మీదకి రాగానే సూర్యోదయం అవుతుంది. అలా గాలిలో వస్తున్న రామ లక్ష్మణ మరియు హనుమంతుడిని రావణాసుడు ఒక్కసారి చూడగానే ఆయనకి అర్థమైపోతుంది, తన తమ్ముడు మహిరావణుడు చనిపోయాడు, ఇక చనిపోయేది నేనే అని. అలా ఆ ఒక్క రాత్రి హనుమంతుడు వెళ్ళకపోతే ఇప్పుడు మనం రామాయణం వేరేలాగా చెప్పుకునే వాళ్ళం. ఇది పంచముఖి అవతారం వెనుక ఉన్న నిజమైన కథ. హనుమంతుడి గురించి మన ఛానల్లో చాలా వీడియోస్ చేశాం, ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ రాముడు మరియు హనుమంతుడి ఆశీస్సులు ఎల్ల వేళలా ఉండాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హనుమంతుడు అంటే మీకు ఇష్టం ఉంటే జై బజరంగబలి అని కామెంట్ చేయండి. జై బజరంగబలి.